కాదు ఎలా పెట్టారు లైన్ అట్నుంచి రారు అడిగి సామాన్యులు కాదు కాదు కలెక్టర్ గారు గారు కదా పర్లేదు. సార్ నుంచి పెట్టరా అక్కడ నుంచి చూడాలి రాలేదా స్కూల్కి వెళ్ళాడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని పీజీఆర్ఎస్లో వచ్చి పలు అంశాల గురించి ఇవాళ కంప్లైంట్స్కి ఇవ్వడం జరిగింది. ప్రధానమైన అంశము కల్తీపాలు ఘటన జరిగి 16 మంది చనిపోయిన తర్వాత ఒక ఇన్ఫాంట్ ఒక పాప రుహానియా ఇంకొక బాబు రిత్విక్ వీళ్ళిద్దరూ రిత్విక్ డిశ్చార్జ్ అయ్యాడు. రుహానియా పాప ఇంకా క్రిటికల్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు అడిగే అంశం ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎష్యూరెన్స్ ఇవ్వండి, ఫర్దర్ మోర్ ఏదైనా కాంప్లికేషన్స్ జరిగినప్పుడు మాకు ఎష్యూరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే పొటాషియం లెవెల్స్ పెరిగి ఉన్నాయి, కిడ్నీస్ కూడా అంతంత మాత్రం వర్క్ అవుతున్నాయి. పాప ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వెయిట్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 4-5 నెలలు అయిన తర్వాత కూడా వెయిట్ 6 కేజీల నుంచి 7 కేజీల నుంచి 4 కేజీలు చిల్లరకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు, కానీ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా ఇన్ రైటింగ్ ఎష్యూరెన్స్ రాలేదు. దానికి సంబంధించి కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేశాము. మీరు ఇమీడియట్గా గతంలో మీరు చెప్పిన ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని కీపప్ చేయండి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీలో కూడా ఆయన కూడా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఇప్పుడు డిశ్చార్జ్ చేసేసి మీరు వెళ్ళిపోండి, మీ టెస్టులు మీరు చేసుకోండి. ఇప్పుడు దాకా వీళ్ళు ఖర్చు పెట్టిన సుమారుగా 3-3.5 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా రియంబర్స్ కాలేదు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ ప్రభుత్వం కేవలము మాటలు చెప్తే యాక్షన్ టేకెన్ అనేది ఏ రకంగా కూడా కనబడట్లేదు. బాబు రిత్విక్ బాబు కూడా హాఫ్ ఆఫ్ ద వెయిట్ తగ్గిపోయాడు. ఇప్పటికీ కూడా కాయగూర ముక్కలు ఉడకబెట్టి ఆ బాబుకు పెడుతున్నారు తప్పితే ఏ రకమైన ప్రభుత్వం దగ్గర నుంచి అష్యూరెన్స్ లేదు. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారిని రెస్పాండ్ అయ్యి మీరు గవర్నమెంట్కి లెటర్స్ రాసి వీళ్ళకి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ లేకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్తో అష్యూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో అంశము పీతా రామకృష్ణ ఏదైతే మా పార్టీలో బీసీసీఎల్ అధ్యక్షుడు, అసలు ఎంత దారుణం అనంటే ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగము నారా లోకేష్ చెప్పినట్టు ఇవాళ రాజమండ్రిలో కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఒక్కటే అంశం చెప్తున్నా, పీతా రామకృష్ణ చేసిన తప్పేంటి? ఇవాళ పీతా రామకృష్ణ ఏం చేశాడంటే తెలుగుదేశం పార్టీ 2 గ్రూపులు పేకాట లావాదేవీల్లో వాళ్ళిద్దరికీ భాగం కుదరక కొట్టుకున్నారు, తలకాయలు బద్దలు కొట్టుకున్నారు, కార్లు బద్దలు కొట్టారు. మొత్తం లా అండ్ ఆర్డర్ని అంతా కూడా డిస్టర్బ్ చేసిన వాళ్ళపైన కేసు కట్టారు. కానీ ఏదైతే కోర్టుని అప్రోచ్ అయ్యారో ఒక పార్టీ, ఎవరైతే కొట్టిన పార్టీ, వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు, ఏ రకమైన కోర్టు నుంచి రిలీఫ్ రాలేదు. ఇప్పుడు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు? వాళ్ళని అరెస్ట్ చేయకపోగా ఆ అంశాన్ని ప్రశ్నించినందుకు పీతా రామకృష్ణని లా అండ్ ఆర్డర్ ఇష్యూ అరైజ్ అవుతుందని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. అది క్వశ్చన్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. గతంలో కూడా ఇదే కక్ష సాధింపులో భాగంగా అతని పైన రౌడీ షీట్ తీస్తే హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నాడు. మీరు ప్రభుత్వ కక్ష సాధింపులు చేయొద్దు, మాటిమాటికి పోలీస్ స్టేషన్కి పిలవద్దు అని కోర్టు నుంచి కూడా ఒక అద్భుతమైన ఆర్డర్ వచ్చింది. మరి అదే వ్యక్తిని మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చి పీడీ యాక్ట్ పెట్టడం అనేది కంప్లీట్గా అన్లాఫుల్ ఇన్జస్టిస్ జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము.
ఒకవేళ నిజంగా కనుక ఆ రకంగా జరిగితే మేము ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటామని కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు ఇన్జస్టిస్ జరిగి అతన్ని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకుంటారండి? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పైన యాక్షన్ తీసుకుంటారా? నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారిని. ఏదైతే స్టేషన్ SHO ఏదైతే రికమెండ్ చేశాడో అతనిపైన యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే పోలీస్ సూపరింటెండెంట్ ఏదైతే దీన్ని సంతకం చేసి మీకు పంపించాడో అతనిపైన యాక్షన్ తీసుకుంటారు? ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారు? నిజంగా ఇది చాలా దారుణము. తన పైన 12 కేసులు ఉన్నాయని ఉదాహరించారు. 10 కేసులు ఆల్రెడీ క్వాష్ అయినాయి. క్వాష్ అయిందంటే దానికి అర్థం ఏంటండి? సత్ప్రవర్తన ఉంది కాబట్టి క్వాష్ అవుతాయి. మరి క్వాష్ అయిన తర్వాత 2 కేసులు ఉన్నాయి. రీసెంట్గా ఏదైతే ప్రభుత్వం ప్రామిసెస్ కీపప్ చేయట్లేదో స్టేట్ వైడ్ అపోజిషన్ పార్టీగా మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ప్రొటెస్ట్లు. దానిపైన ఒక గ్రూప్ ఆఫ్ కేసెస్ కట్టారు. నా పైన కట్టారు, ఇతని పైన కట్టారు, అందరిపైన కట్టారు. దాన్ని సాకుగా చూపించుకుని ఇవాళ PD యాక్ట్ పెట్టడం అనేది చాలా అన్యాయము. ఇమీడియట్గా కలెక్టర్ గారిని దీనిపైన పూర్తిగా రివ్యూ చేసుకుని ఇమీడియట్గా దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశాం. మూడో అంశం చాలా పెద్ద ఇష్యూ. ఇవాళ ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఈ బ్యాంక్ ఉందో, ఎన్నిస్పేట ఒకసారి వినండి, ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్, ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి ఇవాళ 1964 యాక్ట్ నుంచి మ్యాక్స్ యాక్ట్లోకి 1995 కిందన మారుస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉన్నాడో ఆ చైర్మన్ ఎమ్మెల్యే, EVM ఎమ్మెల్యేకి సమీప బంధువు. ఏదైతే రీసెంట్గా వచ్చిన RBI గైడ్లైన్స్ ప్రకారంగా ఏ చైర్మన్ కానీ ఏ డైరెక్టర్ కానీ కన్సిక్యూటివ్గా 8 నుంచి 10 సంవత్సరాలు దాటి వాళ్ళు పదవిలో ఉండకూడదు, ఆఫీస్లో ఉండకూడదు అని చెప్పి రీసెంట్గా వచ్చింది. ఆ మ్యాక్స్ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఇతను గత 20 సంవత్సరాల నుంచి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరైతే కోళ్లబాబు అనే వ్యక్తి, అతను ఏం చేస్తున్నాడు? ఏదైతే RBI గైడ్లైన్స్ వచ్చింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా 1964 యాక్ట్ నుంచి మ్యాక్స్ యాక్ట్లోకి మార్చేసి శాశ్వత చైర్మన్గా ఉండాలనే ఒక దురుద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, 112 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్, దగ్గర 140 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్న బ్యాంక్, సుమారుగా 15,000 నుంచి 20,000 మంది మెంబర్షిప్ ఉన్న బ్యాంక్ని ఇవాళ ఇదేదో వాళ్ళ వంశపారంపర్యం కిందన ఏదో వాళ్ళకి ఏదో జాగీర్లాగా మానస ట్రస్ట్ భూముల టైప్లో ఈయన కూడా ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ని కూడా ఈయన సొంత జాగీర్ అనుకుంటున్నాడు. ఏంటో అర్థం కావట్లా. ఇంకా అపోజిషన్ పార్టీస్ బతికే ఉన్నాయి. మీరు ఏదైతే RBI గైడ్లైన్స్ వచ్చినాయో 10 సంవత్సరాల కన్నా దాటి చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ కన్సిక్యూటివ్గా పవర్లో ఉండడానికి లేదు. అసలు మీకు ఎజెండా పెట్టి ఏదైతే మీరు మహాసభ పెట్టి తీర్మానం చేసుకునేదానికే రైట్ లేదు. అసలు ఏ బేసిస్లో చేస్తారు? దానికి కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారిని ఇమీడియట్గా స్టే చేసి ఈ బోర్డుని గవర్నమెంట్కి పంపించి రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనిపైన ఇది ఏంటంటే వీళ్ళు పనిచేసుకుంటున్నారు. ఒక పక్కనేమో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఏమో ఇలా పెదనాన్న ఏదో అవుతాడు EVM ఎమ్మెల్యేకి, ఇతనేమో ఎన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ ఏమో ఇతను మావయ్య ఏదో అవుతాడు. వీళ్ళు ఏదో ఆస్తులు రాజమండ్రిని పంచుకున్నట్టు పనిచేసుకుంటున్నారు. ఒక పక్కనేమో చిట్లు ఊరంతా వ్యాపారస్తులను పీకు తింటున్నారు. ఈయన పెదనాన్న, ఈయన మావయ్య. అసలు ఏంటిది? ఇదేమన్నా వీళ్ళు జాగీరా? రాజమండ్రి ప్రజల ఆస్తి అంటే వీళ్ళ జాగీరా, వీళ్ళ సొత్తా? దగ్గర 18 సంవత్సరాల నుంచి ఇదే కుటుంబము అధికారంలో ఉన్నారు, పవర్లో ఉన్నారు. రాజమండ్రికి ఏం చేశారనండి? ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఏమన్నా సిగ్గుందా? ఇవాళ ఇది చాలక బ్యాంకుని తీసుకొచ్చి వీళ్ళు ధరదత్తం చేసుకుంటూ ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయము, అక్రమము. దీన్ని అడ్డుకుని తీరుతాం. 4వ అంశం ప్రధానమైన శాండ్ ఇష్యూ అండి. ఇవాళ మల్లైపేట ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. పేపర్ మిల్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఈ యొక్క ఎమ్మెల్యే కనుసన్నల్లో ఎమ్మెల్యే తాలూకా సంబంధించిన వ్యక్తులు 100ల కొద్ది లారీలు ఇవాళ మొత్తం అంతా కూడా యథేచ్ఛగా దోచేస్తూ ఉన్నారు. ఒక పక్కన చెప్తున్నారు బోట్మెన్ సొసైటీ అని, ఒక పక్కనేమో తీసుకెళ్ళి డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం అక్కడ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర మొత్తం పూర్తిగా డ్రెడ్జింగ్ చేయడమే.
అసలు బ్రిడ్జ్ యొక్క సేఫ్టీ గురించి పట్టించుకోరు. గతంలో కూడా ఇదే పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారు కంప్లైంట్ చేశాము. వీళ్ళ ధనదాహానికి మల్లైపేట ప్రజలు, పేపర్ మిల్ ప్రాంత ప్రజలు ఎందుకు అనుభవించాలని అంటున్నా. ఇంత శోకం ఎందుకు అనుభవించాలి? చిన్నపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధిగస్తులు ఆ ప్రాంతంలో సుమారుగా 20-30 వేల మంది ఇంకా పైమాటే నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు పొద్దున్న లెగిస్తే లారీలు, అసలు సాయంత్రం 6 దాటితే ఒక లారీ కూడా ర్యాంప్లోకి వెళ్ళడానికి లేదు. మొత్తం జరిగేదంతా కూడా ఇసుక దందా జరిగేదంతా కూడా రాత్రిపూటలు. అసలు ఎందుకు యాక్షన్ తీసుకోరండి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే నియంత పాలన అనుకుంటున్నారా? ఈ ఎమ్మెల్యే ధనదాహానికి ఇవాళ ప్రజలు, అమాయక ప్రజలు అల్లాడిపోవాలా? ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, లేకపోతే మేము అక్కడ ధర్నాలు చేస్తాము. అవసరమైతే నిరాహార దీక్ష చేసి ఆ ర్యాంపులు ముయించేదాకా కూడా మేము దీన్ని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి క్లినికల్ పర్సన్ వచ్చారు, తెలియదు. అదే క్లినికల్లో బ్లడ్ శాంపుల్కి ఫిజియోథెరపీ అక్కడ ఉందండి. 5వ నాలుగు కంటిన్యూ అక్కడ ఆ పేరెంట్స్ ఎలా ఉన్నారు ఏంటనేది ఫస్ట్ 3 days 4 days వచ్చాను. మేము హెల్ప్ వల్ల గవర్నమెంట్